హాయ్ నమస్కారం అందరికి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన కిచెన్ కథలు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ దహి బైకన్, అదేనండి పెరుగు వంకాయ. ఇప్పుడు పెద్ద వంకాయలని కడుక్కుందాం. ఇప్పుడు వంకాయని కట్ చేసుకున్నాం కదా, ఇట్లా రౌండ్ కట్ చేసుకొని నీళ్ళలో వేసుకోవాలి. బ్లాక్ కాదు, నీళ్ళలో వేసుకుంటే. ఇప్పుడు వంకాయ మ్యారినేషన్ కోసం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు తగినంత, గరం మసాలా, కొంచెం ధనియాల పౌడర్. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న మసాలాలో కొంచెం శనగపిండి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు వంకాయ మ్యారినేషన్ కోసం ఇట్లా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇట్లా కాట్లు పెట్టుకుందాం వంకాయకి అన్నిటికీ. ఇట్లా అన్నీ కట్ చేసుకుందాం పీసెస్ అన్నీ. ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయ మొత్తం ఇట్లా కాట్లు పెట్టుకొని ఉంచుకుందాం. ఇప్పుడు దీనికి మనం మ్యారినేషన్ చేసుకున్న పేస్ట్ పెట్టుకుందాం. ఇట్లా పీసెస్ కన్నిటికి ఇట్లా మసాలా పెట్టుకొని ఇట్లా మనం పేస్ట్ చేసుకున్నది వంకాయలు అన్నిటికీ మ్యారినేషన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పెరుగు 1 కప్పు, ఇందులోకి కొంచెం పసుపు, కారం, సాల్ట్, ధనియాల పొడి, గరం మసాలా. ఇప్పుడు ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాం. ఈ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇట్లా వెడల్పున్న బాండి పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ పోసుకుందాం. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది, కావాలంటే మళ్ళీ తీసేసుకోవచ్చు మనము. ఇప్పుడు ఇందులోకి మ్యారినేషన్ చేసిన పీసులు యాడ్ చేసుకుందాం మెల్లిగా. ఇప్పుడు మెల్లిగా తిప్పుకుందాం. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకుందాం. 50% బాయిల్ అయినాయి. ఇప్పుడు ఆయిల్ తీసేద్దాము, ఇంత అవసరం లేదు మనకు. ఆయిల్ తీసేసి మళ్ళీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కసూరి మేతి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్స్ చేసుకున్న పెరుగులోకి మసాలా మిక్స్ చేసుకున్నాం కదా, అది వేసేద్దాం.
ఇప్పుడు ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు ఇది బాగా మగ్గనియాలి. మన చేపల పులుసు లాగా గరిట పెట్టద్దు. ఒక 3 నిమిషాలు మగ్గనిద్దాం. చూద్దాం ఇప్పుడు వంకాయ మగ్గిందా లేదా. ఉడికిందండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. జాగ్రత్తగా తీసుకుందాం. అంతే, ఎంతో సింపుల్గా చేసుకునే పెరుగు వంకాయ రెడీ. రుచితో కలిసిన మన కథలు, ప్రతి వంటలో ఒక ప్రేమ కథ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.